ట్యాపింగ్ ఫోన్ కేబుల్స్ చాలా దూరం పోతున్నాయి. ఈ కేబుల్స్ ఎవరెవరికి కనెక్ట్ అయ్యాయంటే చెప్పడం కూడా కష్టంగా ఉంది. అసలేమీ లేదులే, ఫోన్ ట్యాపింగ్ కేసు నిలబడదు అనుకునే దగ్గర నుంచి ఇప్పుడు జస్ట్ ఈ 10 రోజుల్లోనే ఇలా చాలా మందికి చుట్టుకునేలా ఉంది. మొత్తం బీఆర్ఎస్ పెద్దలంతా లోపలికి పోతున్నారనే చర్చ మొదలైంది. ఎందుకంటే ప్రభాకర్ రావు వచ్చిన దగ్గర నుంచి కథ వేరేగా నడుస్తోంది. మొత్తం ఇన్వెస్టిగేషన్లో వచ్చిన విషయాలన్నీ ఎవరో ఒకరి ద్వారా బయటకు పంపిస్తున్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసుపై పెద్ద ఎత్తున డిస్కషన్ జనంలో నడుస్తోంది. ఏంటిది, పవర్లో ఉంటే ఇన్ని చేయొచ్చా? ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసేయొచ్చా? అందరి ఫోన్లు వింటారా? 600 నంబర్లు ట్యాప్ చేశారా? అది కూడా పర్మిషన్ లేకుండా చేశారా? ఇలా మాట్లాడుకుంటున్నారు. లేటెస్ట్గా గోనె ప్రకాష్ రావు వచ్చారు. ఆయన సంగతి తెలిసిందే. ఏం చెప్పినా మంచి స్పైసీగా కావాల్సిన విషయాలు చెబుతూ ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ఆయన రావడంతో మంచి ఫీడ్బ్యాక్ వస్తుందని అందరూ ఎదురు చూసినట్లుగానే 4-5 ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. మొదటిది హీరోయిన్లది. హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేశారని గతంలో కూడా చర్చకు వచ్చింది. మంత్రి కొండా సురేఖ ఒక హీరోయిన్ పేరు చెబితే ఇంకొకరు కేటీఆర్ కు క్లోజ్ అంటూ మరో హీరోయిన్ పేరు బయటపెట్టారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేశారని, ట్యాప్ చేసి వారిని బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు వస్తున్నాయి. దీంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక కీలకమైన విషయం ఏంటంటే, అసలు ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో చేశాడు? ఆయనైతే పై అధికారులు అని చెప్పినట్లు తెలుస్తోంది. పై అధికారి అంటే డీజీపీ అనుకోవాలి. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి అయి ఉండాలి. కానీ ఈ కేసులో ఎక్కడా మహేందర్ రెడ్డి పేరు రాలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆఫర్లు ఇచ్చి తీసుకుపోతున్నారని బీజేపీ నేతలపై ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి తెలుసుకుని కేసీఆర్ ఈ ఫామ్ హౌస్ స్ట్రింగ్ ఆపరేషన్ చేశారని గోనె ప్రకాష్ రావు చెప్పారు. రోహిత్ రెడ్డి గారిని 2022లో మన పైలట్ రోహిత్ రెడ్డి ఆఫ్ తాండూర్ అతని దగ్గర తెచ్చుకుంటూ అతన్ని నందు అని బీజేపీ అతను తీసుకోండి, మీరు వెరీ ఇంపార్టెంట్ మీకు మీడియా కోసం. అతనికి కాంటాక్ట్ అయింది ఓన్లీ రోహిత్ రెడ్డి గారు. రోహిత్ రెడ్డి ఒక 5-6 ఎమ్మెల్యేలు తీసుకొస్తారు. రోహిత్ రెడ్డికి ఆయనకే కనెక్షన్. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళకి కూడా చేస్తుంది కనుక రోహిత్ రెడ్డి మీద కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉంటుంది. ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఈ కన్వర్జేషన్ వీళ్ళు వినడం జరిగింది. ఇమీడియట్ సీఎంకి రిపోర్ట్ ఇచ్చింది. రోహిత్ రెడ్డి మునుగోడు ఎలక్షన్ కంటే ముందు ఈయన కూడా రేపు పార్టీలో పోయి రాజీనామా చేయొచ్చు. ఎట్లయితే రాజేందర్ చేశాడో, ఎట్లయితే రాజగోపాల్ చేశాడో, రాజేంద్ర వాళ్ళ పార్టీ, రాజగోపాల్ ఏమో కాంగ్రెస్ పార్టీ, బట్ వీళ్ళ పార్టీ ఇమీడియట్ రోహిత్ రెడ్డి పిలుచుకున్నారు. ఆ దినము ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు డీజీపీ. ఏం రోహిత్, ఎంతమందిని తీసుకుపోతున్నావు ఎమ్మెల్యే? ఏం సార్ నేను ఎవరు తీసుకుపోతున్నా? అంతా నిఘా నా దగ్గర ఉందని ఎవరెవరితో మాట్లాడుతుండ్రు, ఏం మాట్లాడుతుండ్రు, సీమ చుట్టుకుమన్న కెమెరాలన్నీ కదా, అట్లే మీ ఎదురుతుందో చిట్టా అంతా నా దగ్గర నన్ను భయపడు. అప్పుడేమో ఆ స్ట్రింగ్ ఆపరేషన్ గురించి పోలీసుల కంటే ముందే కేసీఆర్ సీడీలు ప్రదర్శించి చీఫ్ జస్టిస్ కు ఇతరులకు పంపించారు. ఇప్పుడు మరి ఈ ఫోన్ ట్యాపింగ్లన్నీ ఆయనకు తెలియకుండా, ఆయన ఆదేశించకుండా జరిగాయంటే నమ్మాలా అని ప్రకాష్ రావు ప్రశ్నించారు. నిజమే కదా మరి, సీఎంకు తెలియకుండా ఇంటెలిజెన్స్ ఫోన్ ట్యాపింగ్ చేయదు, చేయకూడదు కూడా. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ ను మొదలెట్టింది కేసీఆర్ అయి ఉండొచ్చు గానీ దాన్ని ఎవడికి కావలసినట్లు వాడు వాడుకున్నారని కొందరంటున్నారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ మొదలెడితే కేటీఆర్ బిజినెస్ పర్సన్లు, టాలీవుడ్ వాళ్ల కోసం వాడారని, ఇక హరీష్ రావు కూడా ఆయన లిస్ట్ ఆయనకుందని అంటున్నారు. ఇంత ఘోరంగా ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, కేవలం అధికారం నిలబెట్టుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికే ఈ ట్యాపింగ్ వాడారనే ఆరోపణలు గట్టిగా వస్తున్నాయి. ట్యాపింగ్ కేసు గట్టిగా ఫైల్ అయి బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయితే మాత్రం ఆ పార్టీ ఘోరంగా దెబ్బతినే అవకాశం కనపడుతోంది. అరెస్ట్ అయితే సానుభూతి వస్తుందని వారు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అరెస్ట్ చేయకుండా వారు చేసినవి ఇవి అంటూ జనం ముందు పెట్టేస్తుండటంతో వాళ్ల క్యారెక్టర్ డ్యామేజ్ అయిపోతుంది. అది పార్టీని బలహీనపరుస్తుందనే అంచనాలు వినపడుతున్నాయి. కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లు ఆ పని రేవంత్ రెడ్డి పూర్తి చేస్తే బీఆర్ఎస్ ప్లేస్ ను రీప్లేస్ చేసి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తుంది. అలా మట్టానికి పడిపోతే కష్టం కాబట్టి ముందే బీజేపీతో పైరవీ చేసుకుని వాళ్లకు సరెండర్ అయిపోయి పార్టీని ఎలాగోలా నిలబెట్టుకుందామని కేసీఆర్ అండ్ కో ప్రయత్నిస్తుందని మరో టాక్. మరేం జరుగుతుందో చూడాలి.